రాష్ట్రంలో యూరియా సంక్షోభం వల్ల రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు మూలాలు ఎక్కడున్నాయి? రాబోయే రోజుల్లో ఈ సమస్య పునరావృతం కావద్దంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాలి? తదితర అంశాలకు సంబంధించి సీనియర్ రైతు సంఘ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, పొలంలో పనుల్లో నిమగ్నం అవ్వాల్సిన రైతులు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రేయింబవళ్ళు ఎరువుల దుకాణాల ముందే ఉంటున్నారు. సమస్య ఇప్పుడు పుట్టింది, ఏదో నెల కింద 2 నెలల కింద సమస్య ఉంది అని మనం చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఈ సమస్యకు మూలం ఏంది సార్? అసలు గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? గతంలో ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినాయి. అప్పుడు ఏమిటంటే మన భారతదేశంలో ఉత్పత్తి తగ్గడం, తర్వాత దిగుమతులు సకాలంలో రాకపోవడం చేత యూరియా కొరత ఏర్పడింది. కానీ ఆ తర్వాత నుంచి మళ్ళీ కొరతను సరిచేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ప్రధాన ఆలోచన ఏమిటంటే ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి. ఎరువులు, సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతింటున్నది. భూసారంలో మార్పులు వస్తున్నాయి. సెలైన్ చౌడు ఎక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని తగ్గించాలి అని చెప్పని పిఎం ప్రమాణ్ అని ఒక పథకాన్ని తెచ్చాడు. ఆ పథకం ప్రకారం ఏమిటంటే గ్రామాలలో ఉన్న రైతులలో ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగించాలి అని చెప్పని ప్రచారం చేయాలి వ్యవసాయ శాఖ. అలా చేయడం వల్ల ఈ రసాయనిక ఎరువుల వాడకం ఎంతైతే తగ్గుతుందో సబ్సిడీ కూడా అంత మిగులుతుంది. 2022-23లో 2.5 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 1,60,000 కోట్లు ఇస్తున్నారు. 2022కు 23కు ఇప్పుడు 25-26 మధ్యలో ఉన్న ఈ 3 ఏళ్లలో ఎంత తగ్గిందంటే 2.5 లక్షల నుంచి 1,60,000 కోట్లకు తగ్గింది. అంటే 1,00,000 కోట్ల సబ్సిడీ తగ్గింది. ఈ తగ్గిన సబ్సిడీ ఏమిటంటే మీ రాష్ట్రాలకు సగం ఇస్తాను, నా కేంద్రం సగం ఉంచుకుంటాను అని చెప్పని మోడీ చెప్పాడు. ఆయన ఇస్తున్నాడా, రాష్ట్రాలు తీసుకుంటున్నాయా లేవా అని చెప్పిన విషయం వేరు. ఎరువుల సబ్సిడీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఎరువుల సబ్సిడీని తగ్గించుకుంటూ పోతుంది. ఉత్పాదకత పైన ప్రమాదం పడే అవకాశం కూడా ఉంది. మరి ఎందుకని అది కన్విన్స్ చేయడంలో విఫలమైనట్టేనా అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమన్వయ లోపం అనుకోవచ్చా ఇది? ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతర్జాతీయ ప్రభావం కూడా మన మీద పడుతుంది. G7 దేశాలు ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్, కెనడా, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, ఇవి వాళ్ళందరూ ఏమిటంటే భారతదేశాన్ని ఒక డంపింగ్ కేంద్రంగా ఉంచుకోవాలి వ్యవసాయం. ఇప్పటికీ మనకు దిగుమతులు 4.5 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు బయట నుంచి వస్తున్నాయి. వంట నూనెలు వస్తున్నాయి, పప్పులు వస్తున్నాయి, పత్తి వస్తుంది, పంచదార వస్తున్నది, పండ్లు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, మెడిసిన్ ప్లాంట్స్ వస్తూ ఉన్నాయి, మిల్లెట్స్ ఉప ఉత్పత్తులు అంటే రాగులు, సజ్జలు, కొర్రల యొక్క బై ప్రోడక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఈ పాల ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటంటే ఇది డంపింగ్ కేంద్రంగా 145 కోట్ల జనాభా వీళ్ళందరూ కొనాల్సిన కల్లా ఇందులో 20% అంటే ఒక 20 కోట్ల మంది కొనుగోలు చేస్తే చాలు వాళ్ళది. అందువల్ల ఏంటంటే ఇది ఒక పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో ఇప్పుడు మనం మొత్తం భారతదేశ ఎగుమతులు కనుక చూస్తే మన దగ్గర నుంచి పోయేటి 26 లక్షల కోట్లు, మనకు వచ్చేటటువంటిది 36 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు డెఫిసిట్ లోటు. కాబట్టి ఈ 11 లక్షల కోట్లు మనం డాలర్లలో పే చేయాలి. కాబట్టి డాలర్లు కొని పే చేయాలి. డాలర్లు కొనడం దొరకదనుకోండి, ఎక్కువ ధర పెట్టి కొనాలి. అందుకోసం ఇప్పుడు ఒక డాలర్కి ఇప్పుడు 88 రూపాయలు అయింది. ఇంతకుముందు 84 ఉండే, 84 నుంచి ఇప్పుడు 88 అయింది. ఎందుకంటే మనం డాలర్లు పే చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు G7 దేశాలు మన దేశాన్ని ఒక వాళ్ళ దిగుమతులకు కేంద్రంగా చేయాలనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ పరిశోధనలు వ్యవసాయ పరంగా జరగడం లేదు, ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించే ప్రయత్నం కుట్ర అనే అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక వ్యవసాయ యోగ్యమైన భూమి కూడా మన భారతదేశంలోనే ఉంది. మరి ఇప్పుడు ఎరువుల మీద సబ్సిడీ క్రమంగా తగ్గించుకుంటూ పోతే మన ఉత్పాదకత తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గితే ఆటోమేటిక్గా ఇప్పుడు చూస్తున్నాం మనం ఎంతో సంక్షోభం కూడా వస్తుంది. ప్రతి రైతులు కూడా రోడ్ల మీదకి ఎక్కిరు. ఇలానే చాలా మంది వ్యవసాయం నుంచి కూడా దూరంగా పోతారు. అప్పుడు వ్యవసాయ సంక్షోభం రాదా ఇట్లే ఉంటే పరిస్థితులు? కేంద్ర ప్రభుత్వం కోరుకునేది అంటే రైతులను వ్యవసాయం నుండి తప్పించాలి.
ఎందుకని ఆ పడావబడ్డ భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా వ్యవసాయం చేయించాలి. ఇలాంటి సంఘటనలు జరిగితే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే భూముల నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఈ కార్పొరేట్ పరం చేయొచ్చు. యాంత్రీకరణ కనుక ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పంటే భారీ కమతాలు కావాలి. భారీ కమతాలు కావాలంటే ఈ చిన్న రైతులందరూ వెళ్ళిపోవాలి. స్వచ్ఛందంగా వెళ్ళిపోతే మంచిది. సార్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే ప్రతి సంవత్సరం మనకు వానాకాలంలో ఎంత యూరియా ఇతర కాంప్లెక్స్ ఎరువులు కావాలి, యాసంగికి ఎంత కావాలి, ప్రస్తుతం మనకు ఇస్తామన్నది ఎంత, ఇచ్చింది ఎంత, వచ్చింది ఎంత? మనకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు వానాకాలం 25 లక్షల టన్నుల ఎరువులు కావాలి. మొత్తం 10.5 లక్షల టన్నులు నత్రజని, మరొక 10.5 లక్షల టన్నులు కాంప్లెక్సు, 2.5 లక్షల టన్నులు డిఏపి, 1,50,000 టన్నులు పొటాషు, ఇంకో 55,000 టన్నులు సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి అంటారు. ఇవి 25 లక్షల టన్నులు. యాసింగ్ అయితే 17 లక్షల టన్నులు, అంటే 9.5 లక్షల టన్నులు యూరియా కావాలి, 1.5 లక్షల టన్నులు డిఏపి కావాలి, 5.5 లక్షల టన్నులు కాంప్లెక్స్, తర్వాత ఇంకో 1,10,000 టన్నులు పొటాషు, ఈ ఎస్ఎస్పి ఒక 55,000 టన్నులు కావాలి. అంటే మొత్తం కలిపి ఏడాదికి వానకాలం 25, యాసింగ్ 17, అంటే దాదాపు 35 లక్షల టన్నులు కావాలి. మనకు 10.5 లక్షల టన్నుల యూరియాకు 9.5 లక్షల టన్నులు శాంక్షన్ చేశారు. 8.5 లక్షల టన్నులు ఆర్డర్ వేశారు. పంపింది 5.5 లక్షల టన్నులు. దానికి కారణమే రైతులు రోడ్ల మీద ఉండడం. 2.5 లక్షల టన్నులు డెఫిసిట్. అసలు నిజానికి ఈ మన దగ్గర 86% రైతులు 5 ఎకరాల లోపు రైతులు. వాళ్ళు ఎరువు ఒక 4 రోజులకు 5 రోజులకు వేయాలంటే ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకొని అప్పటికప్పుడు కొంటారు. పెద్ద రైతులు ఉన్నది ఎంతమంది? 5%. వాళ్ళు కొన్ని నిల్వ పెట్టుకుంటారు. కానీ చిన్న రైతులు ఎప్పటికప్పుడు కొనుక్కునేది. మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఏమిటంటే ఈ సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇంతకుముందు 50 కిలోల బస్తా 45 కిలోలకు అయింది. 45 కిలోలకు అయిన తర్వాత అది ఎంత? 265 రూపాయలు. దాన్ని 365కి అమ్ముతున్నారు. అది అమ్మడంతో పాటు దాంతో ఇంకోటి వేరే ఒకటి బయో పెస్టిసైడ్స్ ఒకటి అంటగడుతున్నారు. ఇప్పుడు ఈ ఎరువుల విషయానికి వస్తే ఇప్పుడు లోట్ ఎంత ఉంది? మనకు 2 లక్షల టన్నులే లోటు ఉంది. మరి మనకు బఫర్ స్టాక్ పెట్టుకుంటుందిగా రాష్ట్ర ప్రభుత్వం. బఫర్ స్టాక్ పెట్టుకోకపోవడం వల్ల ఇది వచ్చినట్ట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అసలు నిజంగా హాకా అని ఒకటి ఉంది, ఆ వాళ్ళు బఫర్ స్టాక్స్ పెట్టాలి. అయితే వాళ్లకు డబ్బులు విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చు. అలాంటి బడ్జెట్ ఏమి లేదు. ఎప్పటికప్పుడు వస్తే అమ్ముకొని హాకా వాళ్ళు టర్న్ ఓవర్ చేసుకోవడం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. వస్తే వచ్చిందని చెప్తారు, రాకపోతే కేంద్రం పంపలేదని చెప్తారు. కానీ కేంద్రం ఎందుకు పంపలేదు, అసలు దానికి వెనకాల ఉన్న భాగోదాలను మనం ఎట్లా ఎదుర్కోవాలి, ముందస్తుగానే ఎట్లా ప్రయత్నం చేయాలి అనే విషయం చెప్పకుండా పెడితే తింటాం, చస్తే ఏడుస్తాం అని చెప్పినటువంటి ధోరణిలో మన వ్యవసాయ శాఖ ఉంది. అందుకోసం కేంద్రం వైపు చూడడం తప్ప మన బాధ్యత ఏమిటి? ఇప్పుడు మనకు రామగుణ ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, మన దగ్గర ఓపెన్ చేశారు. అది నెలకు 1,00,000 టన్నులు యూరియా ఉత్పత్తి చేస్తుంది. అది మొత్తం యూరియా కనుక మన తెలంగాణకి ఇచ్చారనుకోండి, మనకు 10 సమస్య ఉండదు, మనకు మిగులుతుంది. మనకు 1,00,000 టన్నులు మిగులుతుంది. కానీ అందులో మన ప్రభుత్వం యొక్క వాటా 11% ఉంది. ఆ 11% కూడా మనకి ఇవ్వడం లేదు. కొద్దిగా ఉత్పత్తి ఏం చేస్తున్నారు, నెలలో వారం రోజులు 10 రోజులు ఏదో కారణం చేత రిపేర్ల పేరుతోటి ఆపేస్తున్నారు. అంటే పైనుంచి వచ్చే ప్రెషరే ఆపడం. రామగుండది గ్యాస్తో ఉత్పత్తి అయింది. గ్యాస్ వచ్చిన తర్వాత మీకు పెట్రోల్ అయితేనో మీ ఇంజన్లు చెడిపోవడం ఉంటుంది. గ్యాస్ కానీ తర్వాత విద్యుత్తుతో నడిచేటి కానీ చెడిపోయేది ఉండదు. అసలు ఏం చేస్తారంటే నీళ్లను ఆవిరి చేస్తారు. ఆ ఆవిరిని చల్లబరిస్తే ఐస్ అవుతుంది. ఆ ఐస్ని చిన్న చిన్న ముక్కలు చేస్తారు. చేసి ఆ ఐస్ ముక్కలకు నత్రజనిని కలుపుతారు. అది భూమి మీద పడంగానే ఆ ఐస్ ముక్క కరిగిపోద్ది, నత్రజని ఎరువు దానికి ఇస్తుంది. అందుకోసం ఆ రామగుండం చేసేది ఏమిటి, ఐస్ తయారు చేయడం. ఐస్ తయారు చేసి దానికి నత్రజనిని
అద్దడం గ్రాన్యూల్స్. అందుకోసం ఏంటంటే మనం ఇక్కడ కనుక రామగుండం యూరియా కనుక సక్రమంగా పనిచేస్తే అసలు మనకు కొరత లేదు. దీనికి తోడు ఏమిటంటే మన యూరియాను వ్యవసాయేతరంగా చాలా వాడుతున్నారు. అంటే సార్ వ్యవసాయేతరంగా వాడకుండా ఉండనిక నీమ్ కోట్ చేస్తున్నారుగా, మరి నీమ్ కోట్ చేసినా ఎలంగులు తీసుకెళ్తున్నారు. సహకార సొసైటీలు కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో ఉన్న వాటిని పట్టుకొని తీసుకెళ్ళి కాంప్లెక్స్ ఎరువులు చేసి ఒకసారి సబ్సిడీ ఎరువులు తీసుకొని మళ్ళీ సబ్సిడీ ఎరువులు తీసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసామంటారు. ఇప్పుడు ఆంధ్రలో 6 పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, కాంప్లెక్స్ ఫ్యాక్టరీ. అవి సబ్సిడీ ఎరువులు కొని మళ్ళీ సబ్సిడీ తీసుకుంటున్నాయి. సార్ ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు గతంలో ఈ ఫ్యాక్టరీలు ఎన్ని ఉండేవి, ఎరువుల ఫ్యాక్టరీలు క్రమంగా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎంత తగ్గించారు ఫ్యాక్టరీలని? అంటే ఎరువుల ఉత్పత్తి కాడనే చెక్ పెడదామని అనుకుంటున్నారు కదా. ఎరువుల ఉత్పత్తిని ఆపేస్తే వినియోగం తగ్గించాలని ఒక కాన్సెప్ట్ తోని కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి? ఇప్పటికీ దాదాపు 10 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 10లో ఒక ఫ్యాక్టరీ రామగుండంలో రీఓపెన్ చేశారు. దాదాపు 30 లక్షల టన్నులు ఉత్పత్తి ఆగిపోయింది. సరళీకృత విధానాలు అని చెప్పిన పేరుతో ఏంటంటే ఎరువుల సబ్సిడీ ఇదంతా ఎందుకని చెప్పి తగ్గించడం చేత వాటికి పెట్టుబడులు పెట్టక ఆగిపోయినాయి. అందుకోసం అవి కావాలని ఆగిపోలే. అసలు చాలా దేశాలలో ఒకసారి ఫ్యాక్టరీ పెట్టిందంటే దాదాపు 100 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. అసలు ఎరువుల ఫ్యాక్టరీలు అనేది జీవితకాలం, అంటే కొన్ని తరాలు, అసలు భూగోళం ఉన్నంత కాలం ఉత్పత్తి చేస్తూనే ఉండాలి. మధ్యలో ఆపడానికి వీల్లేదు. అది ఆపినామంటే మన ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది, మన మనుషులు చచ్చిపోతారు. అంటే సార్ ఇక్కడ మనం ఒకటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎరువుల వినియోగం పెరుగుతుంది, ఎకరానికి 2 బస్తాలు వేసి అక్కడ 4 బస్తాలు వేస్తున్నారు కాబట్టి క్రమక్రమంగా మేము తగ్గుతాము, ఒక విధానపరంగా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి అంటే వాళ్ళ దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. మరి ఇతర దేశాల్లో ఎరువుల వినియోగం ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధానాన్ని అవలంబించి ఎక్కువ ఉత్పాదకత చేస్తున్నారు, మనం ఎందుకు వెనకబాటుతనంలో ఉన్నాం? కరెక్ట్ క్వశ్చన్. ఏమిటంటే ఇప్పుడు మన వ్యవసాయ శాఖ ఉంది, జిల్లాలో ఒక జేడీఏ అని ఒకటి ఉంటాడు, ప్రతి మండలంలో ఒక ఏఈఓ ఉంటాడు. ఇక్కడ వ్యవసాయ సెక్రటేరియట్ ఒకటి ఉంటుంది, కమిషనరేట్. తర్వాత సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ ఉంటుంది. వీళ్ళు కాక ఏంటంటే మనకు 2 ఒకటి హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ, సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ ఏమిటంటే ఎప్పటికీ నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. ఇవి కాక ఏంటంటే 5200 ఎకరాల భూమి రీసెర్చ్కు పరిశోధన, ప్రతి జిల్లాలో 250-300 ఎకరాల వరకు ఉంది. ఈ రీసెర్చ్ను బంద్ పెట్టారు. ఈ కొత్త పరిశోధనలు ఆపేశారు. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సాయిల్ టెస్టింగ్ అని చేసేవాడు, భూసార పరీక్ష చేసి ఒక నోటీస్ ఇచ్చేవాడు, నువ్వు ఎరువులు ఇట్లా వాడాలి. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డు లేదు, సాయిల్ టెస్టింగ్ లేదు, ల్యాబ్స్ కూడా లేవు. ఇంతకుముందు యూనివర్సిటీకి నేరుగా పోయి యూనివర్సిటీలోనే ఈ జబ్బు వచ్చింది ఏం చేయాలి అని చెప్పని అడిగేవాడు. అడిగితే వాళ్ళు టెస్ట్ చేసి చూసేవాడు. ఇప్పుడు అది లేదు, ఆ సిస్టమే పోయింది. అందుకోసం ఏంటంటే వ్యవసాయ శాఖ పరిశోధనలు తగ్గించింది. అందువల్ల ఏంటంటే ఎరువుల వినియోగం ఇంత వాడాలని లేదు. దీంతో పాటు ఈ ఎరువుల దుకాణ పళ్ళు చేస్తున్న బ్లాక్ మార్కెట్ను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు వ్యవసాయ శాఖ. వాళ్ళకు వీళ్ళకు సంబంధమే, వాళ్ళకు తెలవకుండా జరుగుతున్నదేం కాదు. అంటే సార్ కేంద్ర ప్రభుత్వము గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అన్ని పట్టించుకోకుండా అంటే ఏకపక్షంగా ఒక ధోరణి తలకెత్తుకుంది అనుకోవచ్చా ఈ ఎరువుల సబ్సిడీలు తీసేయడం వెనక? అట్టగా ప్రాప్త కాలం చేత అంటారు. అంటే పొద్దు పొడుస్తుంది, సాయంత్రం అవుతుంది, ఆకలి అయినప్పుడు ఇంత తింటాం అని ధోరణి తప్ప. అంటే ఇప్పుడు విదేశాలు చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు రసాయన ఎరువులు వాడుతున్నారు, జీవ ఎరువులు వాడుతున్నారు, సేంద్రియ ఎరువులు 3 కలిపి వాడుతున్నారు కాబట్టి మనకంటే ఉత్పాదకత డబల్ త్రిబుల్ పోతున్నారు చాలా దేశాలు. మరి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే ఎరువుల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. మరి కేవలం ఈ సేంద్రియం మీదనే అంటే అంత తొందరగా మనం రీచ్ కాగలమా? నువ్వు చూడమ్మా, ఇంతకు ముందు ఏమిటంటే మనం ఎక్కడన్నా ప్రయోగ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ రైతులను యువ రైతులను 15 మందిని 20 మందిని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ప్రయోగాన్ని చూపించి వచ్చేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది అంటే ఆదర్శ రైతులు పెడతామని చెప్పని కోదండ రెడ్డి గారు ప్రకటించారు, రైతు సంక్షేమ శాఖ. ఎందుకు ఆదర్శ రైతు అంటే
అసలు మన ఉత్పాదకత పెరగడం లేదుగా. అది పెరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పాలెం ఉంది, వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, నల్గొండ ఉంది, ఈ అన్ని చోట్ల ఉన్న ఈ పరిశోధన కేంద్రాలు వీటికి సైంటిస్టులను పంపి అక్కడ ఉత్పత్తులు చేసి అక్కడున్న జిల్లాలకు కనుక జిల్లా రైతులను తీసుకెళ్ళి చూపిస్తే ఎరువులు ఎలా వాడాలి, ఎట్లా వాడాలి, ఎట్లా తగ్గించాలి, ఏ ఎరువులు వాడాలి అని చెప్పినది ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు అదేమి లేదు. ఇప్పుడు ఎరువుల షాప్ వాడు, విత్తనాల షాప్ వాడు ఏం చెప్తే అదే వాడుతున్నారు. అసలు ఈ వ్యవసాయ శాఖ అనేది రైతులతో ఎక్కడ మాట్లాడంగా నేను చూడలే. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, 1964 నుంచి నేను ఈ రంగంలో పనిచేస్తున్నాను. 95 వరకు అంటే దాదాపు 2000 సంవత్సరాల వరకు వ్యవసాయ శాఖ రైతుల గురించి పట్టించుకుంది. 2000 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అదృశ్యం అయిపోయింది వ్యవసాయ శాఖ. అసలు ఆ వ్యవసాయ శాఖ బోర్డు కూడా లేదు. ఇప్పుడు మనం వ్యవసాయ శాఖకు పోతే అక్కడ ఏ ఆఫీసరు ఎవరు అందుబాటులో ఉండరు, సలహాలు కూడా ఇవ్వరు. ఇప్పుడు రైతులు కేవీపీలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు. వాటిలోకి పోతే ఏం సలహాలు ఇచ్చేవాళ్ళు అన్నారా? కృషి విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళు ఉండి శాస్త్రవేత్తలు ఉంటే కదా, వాళ్ళు పోయి ఈ రోగం వచ్చింది, ఏ ఎరువు కొట్టాలి, ఏ ఎరువు వేయాలి, ఏ ఎరువు ఆకు పసుపు రంగు వచ్చింది అనుకోండి అంటే నత్రజని తగ్గుతున్నట్టు లెక్క. ఆకు ఇంకొక రంగు వచ్చింది అనుకోండి పొటాష్ తగ్గుతున్నట్టు లెక్క. అది వాడు ఆలోచించి పరిశీలించి చెబితే దాన్ని బట్టి మనం ఎరువులు స్ప్రే చేస్తాం, ఎరువులు వాడతాం. ఇప్పుడు అది లేదు. ఆ ప్రయోగం ఏ జిల్లాలో ఎక్కడ లేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రొఫెసర్లు కానీ ఏం చెప్తున్నారంటే నానో యూరియా వాడండి, ఎందుకంత లైన్లలో ఉంటారు, ఒక బస్తా 45 కిలోల యూరియా బస్తా ఎంత బలాన్ని ఇస్తుందో మీ పొలానికి ఒక 1/2 లీటరు అంతే ఇస్తుంది అని మేము చెప్తున్నాము, ఎవరు వింటలేరు అనేది చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? రైతులు అంటే కొంతమంది ఏదో మైన్యూట్ చాలా మంది తక్కువ వినియోగిస్తున్నారు, మిగతా రైతుల్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఉపయోగించే వాళ్ళు కూడా డబ్బున్నోళ్ళు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నానో యూరియా 500 గ్రాములు ఉంటుంది, దానికి 2 లీటర్లు కలపాలి, 22% ఉంటుంది, 2 డబ్బాలు కావాలి. ఒక బస్తాకు 2 డబ్బాలు 40%, 2 డబ్బాలకు 500 రూపాయలు. స్ప్రే చేయడానికి డ్రోన్ కనుక అయితే 250, 300 రూపాయలు, అంటే 5 3 800 రూపాయలు. అది ఎంత? అది 268 కొంటాడు. 268 కొని తను చల్లుకుంటాడు, అంత 300 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఇది 800 రూపాయలు కావాలి. ఈ లాభం ఎవరికి? 800 రూపాయలు వ్యాపారస్తులు. నానో యూరియా వస్తే ఎవరు స్ప్రే చేయాలి? గవర్నమెంట్ హెలికాప్టర్ మీద స్ప్రే చేయించమనండి. చాలా దేశాలలో మాస్గా కనుక ఏదైనా ఎరువులు చల్లాల్సి వస్తే గవర్నమెంటే హెలికాప్టర్ మీద స్ప్రే చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ నానో యూరియా, నానో డిఏపి వాడడం రైతుకు అదనపు భారమేనా? చాలా భారం. అందుకోసమే కదా దాని మీద ఇంట్రెస్ట్ చూపడం లేదు. పైగా ఆకుల మీద పడ్డ తర్వాత కొన్ని చోట్ల పని చేస్తున్నాయి, కొన్ని చోట్ల పని చేయడం గాలిలో కలిసిపోతుంది ఆవిరి. ఇది భూమి మీద పడితే కనీసం ఏరుకు 40% అన్న పోతుంది. మిగతా 60% వేస్ట్ అయినా 40% అన్న ఏరుకు తగులుతుంది. ఎందుకంటే ఏరు పక్కనే వేస్తారు కాబట్టి. ఇది అలాగా, ఇది ఆకుల మీద వేస్తే ఆకుల నుంచి ఏరుకుపోవాలి. ఆ వాతావరణం మనం డ్రోన్ తోటి కొట్టామనుకోండి వర్షం పడింది, ఇక ఇంకేమున్నది, అది వర్షం పడితే కొట్టకపోయినట్టే లెక్క. అంటే మనం కొట్టిన తర్వాత మినిమం 4 రోజులు వర్షం పడకుండా ఉండాలి. ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా డిఫికల్టీ. ఎందుకంటే సైంటిస్ట్కి ఎక్కడ పొలం ఇచ్చినా వానాకాలం నానో యూరియాను వాడడు. అది రబీలో అయితే కొంత వాడాలి. యాసింగి పనికి రావాలన్నా డ్రోన్స్ రైతులకు అందుబాటులో ఉంటుంది. ఆ డ్రోన్స్ ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 300-400 గంటకు అలా చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే హ్యాండ్ స్ప్రేయర్లు ఉండేవి, ఆ తర్వాత పవర్ స్ప్రేయర్లు వచ్చినాయి. ఇప్పుడు పవర్ స్ప్రేయర్లు పోయి డ్రోన్లు వచ్చినాయి. పవర్ స్ప్రేయర్ కొట్టడానికి కూలీ వాడు రావడం లే. నానో యూరియా, నానో డిఏపి వాడడాన్ని అయితే మీరు రికమెండ్ చేయరు? అయితే చాలా కష్టం. ఎందుకంటే మన రైతులు అంత అభివృద్ధి కాల. ఇక్కడో కొంతమంది ట్రాక్టర్లతో వ్యవసాయం చేసేవాళ్ళు, ట్రాక్టర్లతో స్ప్రే చేసేవాళ్ళు, ట్రాక్టర్లతో చేయడం, హార్వెస్టర్లతో కటింగ్ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పటికీ కూడా మన ఎంత 27% యాంత్రీకరణ. నానో యూరియా, నానో డిఏపి ఇవి తయారు చేసేవి మొత్తము ప్రైవేట్ కంపెనీలేనా? ప్రైవేట్ కంపెనీలు
చేస్తాం. ఇప్పుడు అది కూడా సబ్సిడీతోనేనా మనకి ఇచ్చేది? సబ్సిడీతో. దానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీలకు ఇస్తుంది పైసలు. కంపెనీలకు న్యూట్రియంట్ సబ్సిడీ అని ఇస్తారు, మూలకాల ఆధారిత సబ్సిడీ అని ఇస్తూ ఉంటారు. ఒక బస్తాలో ఇప్పుడు 40% ఉంటుంది యూరియా అంటే. ఇప్పుడు 50 కిలోల బస్తా ఉంది అనుకోండి, ఇప్పుడు 45 కిలోల బస్తా, 50 కిలోల బస్తా ఉన్నప్పుడు ఏంటంటే 40% అంటే అందులో 20 కిలోల నత్రజని ఉంటుంది, మిగతా అదంతా ఐస్, అది భూమి మీద వేస్తే కరిగిపోతుంది. అలాగే నానో యూరియా కూడా ఏంటంటే ఒక డబ్బాలో వాళ్ళు 500 గ్రాముల్లో 22%, అంటే మనం 2 డబ్బాలు ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏమిటంటే ఎరువుల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రైతులకు ఇవ్వాలి, ప్రాక్టికల్గా వ్యవసాయ శాఖ చల్లి చూపించాలి. కొన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో చేయాలి, చేస్తే కొంత ప్రాక్టికల్గా చేస్తే. అలాగే ప్రతి మండలంలో 1-2 డ్రోన్లు కనుక గవర్నమెంట్ పెడితే ఆ గవర్నమెంట్ డ్రోన్ల ద్వారా కనుక చల్లితే ఎంకరేజ్మెంట్ వస్తుంది. అని ఒకటే ఈత నేర్పేటప్పుడు ఏమిటంటే చెరలో పడేస్తే వాడికి రాదు ఈత. ముందు కొంచెం ట్రై చేసి ధైర్యం నేర్పాలి, నీళ్ళలోకి దిగడం, నేర్పిన తర్వాత క్రమక్రమంగా నేర్చుకుంటాడు. అలాగే వ్యవసాయం కూడా ఒక్కసారిగానే రాదు. రకరకాల మంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సార్ ఎరువుల సంక్షోభం వెనుక. అంటే ఉద్దేశపూర్వకంగా బద్నాం చేద్దామని ఇట్లా చేస్తున్నారు కొందరు, లేదు కేంద్ర ప్రభుత్వమే కారణము, వాళ్ళే మనకు రావాల్సినంత ఇవ్వలేదు కాబట్టి ఈ కొరత వచ్చింది అనేది కొంతమంది వర్షను. ఇట్లా రకరకాల మంది రకరకాల ఆలోచనలతో ఉన్నారు. ఎరువుల సంక్షోభం ఎందుకు వచ్చింది, గతంలో లేనిది ఎందుకు వచ్చింది, దాని వెనక ఎన్నో లోతుపాతులు ఉన్నప్పటికీ ఈ చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు రైతులు క్యూలలో నిలబడిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అంత అత్యవసరంగా అంటే 1 వాడే బదులు 4 వాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు వెయ్యాల్సిన టైం కాబట్టి వాళ్ళు రాత్రింబవళ్ళు క్యూలలోనే ఉంటున్నారు అనుకోవాలా? ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పినటువంటి విషయాల్లో మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి అంశం రాజకీయం చేస్తారు. ఏదైనా పడవ ఓడ రావడం డిలే అయింది అనుకోండి, అయిపోయింది గవర్నమెంట్ పని అయిపోయింది, రాజీనామా పెట్టండి అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ రాజీనామా పెట్టాలి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేసే వాదన అసలు ఎక్కడైంది, ఎందుకయింది అని చెప్పని వాస్తవాన్ని గుర్తించారు. అసలు ఇది కేంద్రం రాష్ట్రం ఏ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఏంటంటే వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలి. ఎవరు? కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ చేయాల్సిన పని. అది ముఖ్యమంత్రులు చేసే పనులు కావు. యూరియా విషయంలో రైతులు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు అదును వచ్చింది కాబట్టి ఇప్పుడు వేయాలి, వేయకుంటే తర్వాత వేసినా కూడా లాభం లేదు అని అంటున్నారు. కరెక్టే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, అదే 90 రోజుల్లోపు పిలకలు వస్తాయి. పిలకలు వచ్చిన తర్వాత పెరిగేటప్పటికి మనకు అప్పటికి డిఏపి యూరియా అందుబాటులో ఉండాలి. చిరుపొట్ట వస్తుంది. ఇప్పుడు ఈ ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది చిరుపొట్ట నుంచి స్టార్ట్ అయినప్పుడు యూరియా కంపల్సరీ వేయాలి. ఒక వరికే కాదు, అన్ని పంటలకు వేయాలి యూరియా. ఆగస్టు సెప్టెంబర్లో యూరియా వినియోగం తప్పనిసరి. డిఏపి వేస్తే భూమిలోకి పోయి కరగదు. సూపరు విత్తనం పెట్టేటప్పుడు వేయాలి సూపర్. కానీ యూరియా ఏంటంటే పైన వేసినా లోపలికి పోతుంది. డిఏపి సూపర్ అలా పోదు. అందుకోసం ఏంటంటే అడుగు మందులన్నీ కూడా ఏంటంటే పంట వేసేటప్పుడే వేయాలి. డిఏపి కానీ సూపర్ కానీ. కాంప్లెక్స్లలో కూడా ఏంటంటే కొన్ని కాంప్లెక్స్లు సూపర్ వరకు పనిచేయదు, యూరియా పొటాష్ పనిచేస్తాయి. అందువల్ల ఏమిటంటే జూన్లో పంటలు వేసినప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో కంపల్సరీగా ఎరువులు వాడాలి. ఎరువులు కనుక వాడకపోతే మన దిగుబడి తగ్గుతుంది. ఆ తర్వాత మీరు ఎరువులు వాడినా నిరుపయోగం. అంటే ఇది చెట్టు పెరిగే క్రమం కాబట్టి కదా సార్, అంతేనా? నత్రజని కావాలి కదా చిరుపొట్ట దశలో పొట్టను పెంచడానికి కావాలి, తర్వాత పిలకలు పెరగడానికి. ఇది నత్రజని అంటే ఆకుపచ్చదనం కూడా పెంచుతుంది కదా, కాబట్టి ఈ దశలో మనకు ఖచ్చితంగా యూరియా వేయాల్సిందే. అందుకే ఇప్పుడు రైతులందరూ కూడా ఆరాట పడుతున్నారు. రేయింబవళ్ళు కూడా క్యూ లైన్లలో నిద్రపోకుండా రాత్రిపూట దుకాణాలగానే పడుకుంటున్నారు. ఒక దశలో ఏంటంటే మేము గతంలో 10 ఏళ్ళ కింద కరువు వచ్చినప్పుడు ఒక ఊరికి 4 బస్తాలు వస్తే కిలోల వారీగా పంపిణీ చేసుకొని దాన్ని నీళ్ళలో కలిపి జాగ్రత్తగా ఏర్ల ముందర పోసాం. 2 సంవత్సరాలు ఇలాంటి కష్టం వచ్చింది. అది మొత్తం ఎరువులు మన దిగుమతులు ఆగిపోయినాయి.
కానీ ఇప్పుడు ఇంత డెవలప్ అయినటువంటి పరిస్థితులలో అవసరం లేదు. ఇప్పుడు మనం నత్రజని కావాల్సినంత ఉత్పత్తి చేయవచ్చు. అంటే కేంద్రం ఏమో రాను రాను ఎరువుల ఉత్పత్తి తగ్గించాలనుకుంటుంది, సబ్సిడీలు ఎత్తేయాలనుకుంటుంది. మరో పక్క అంటే మనం విదేశాల్లో ఇందాక చర్చించుకున్నట్టు వాళ్ళు రసాయన ఎరువులు వాడుతున్నారు, సేంద్రియ ఎరువులు వాడుతున్నారు, జీవన ఎరువులు వాడుతున్నారు. అందుకే ఉత్పాదకత ఎక్కువ ఉంది. మన కాడ ప్రపంచంలో ఎక్కడ లేనంత వ్యవసాయ భూమి ఉన్నా కూడా మనం ఈ విధానాన్ని అవలంబించకపోవడం వల్లే మన ఉత్పాదకత తగ్గుతుంది. కాబట్టి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలంటారా? అంతే. ఒకటేమిటంటే వాళ్ళని చూసే కాకుండా మనం పెరుగుతున్న జనాభాను బట్టి ఇప్పుడు 145 కోట్లు వచ్చినాం నంబర్ 1. ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో ఇప్పుడు 9 కోట్ల ఎకరాలు బీడు భూమి ఉంది దేశంలో. 43 కోట్లలో 9 కోట్ల ఎకరాలు బీళ్లు కావాలి. మనం ఒక తెలంగాణలో చూస్తే దాదాపు 25 లక్షల ఎకరాలు బీళ్లు కావాలి. అలా ఉంచకూడదు. ఇప్పుడు మనకు 12 లక్షల ఎకరాలు ఉందమ్మా మన హార్టికల్చర్. దాన్ని 24 లక్షల ఎకరాలు కనుక చేసామనుకో కూరగాయలు అన్నీ కూడా ఏదైనా మనం ఇతర దేశాలకు పంపచ్చు. అందుకోసం ఏదైనా వ్యవసాయ శాఖకు ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. అలా పనిచేసే స్థితిలో వ్యవసాయ శాఖ లేదు. అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఒక పక్క జనాభా పెరుగుతుంది, మరో పక్క మన పంట పొలాల్లో ఉత్పాదకత తగ్గుతుంది. కాబట్టి మనము ఈ దశలో ఎరువుల సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉత్పత్తిని తగ్గించొద్దు, సబ్సిడీలు తగ్గించొద్దు అంటారు. వినియోగించే విధానాన్ని కూడా రైతులకు నేర్పాలి, దగ్గర ఉండి నేర్పాలి. అలా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడితే కొంతమేరకు ఇప్పుడున్న ఉత్పాదకతనైనా మెయింటైన్ చేయగలం. ఇప్పుడున్న 2.5 టన్నులైనా మెయింటైన్ చేయగలం, ఎక్కువ పెంచకుండా. ఎక్కువ పెంచాలి అంటే విత్తనంలో మార్పు రావాలి, ఎరువుల వినియోగంలో మార్పు రావాలి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యకి తక్షణ పరిష్కారం ఏంటి? రాబోయే రోజుల్లో ఇట్లాంటి సమస్య రావద్దంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వాళ్ళు పంపుతారని చెప్పి చూడడం కాకుండా హాకా లాంటి శాఖల ద్వారా నిల్వలు పెట్టాలి. మనం ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మేము ఎరువులు ఇచ్చాం. హాకా నుంచి కోఆపరేటివ్ సొసైటీకి వస్తే కోఆపరేటివ్ సొసైటీల నుంచి రైతులకు వచ్చేది. రైతులకు లోన్స్ ఇచ్చేది, అప్పులలో 40% కైండ్ అని ఇచ్చేది. అంటే ఇప్పుడు మీకు 100 రూపాయలు కనుక వస్తే అందులో 40 రూపాయలు ఎరువులు ఇచ్చేది, 60 రూపాయలు నగదు ఇచ్చేది రైతులకే నేరుగా. అట్లాంటి సిస్టమ్ ఒకటి పెట్టాం. అందుకోసం ఏంటంటే చాలా మంచి సిస్టాలు కొనసాగినాయి. ఇప్పుడు కూడా ఏంటంటే వ్యవసాయ శాఖ అలాగే సహకార శాఖ, ఈ శాఖలన్నీ కూడా ఒక దిక్కు కూర్చొని అసలు మనం వినియోగం ఎంత అయితే ఉందో దానికి తగినటువంటి గ్యారంటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ కనుక ఒకదాని మీదనే నమ్మి ఉండకుండా అక్కడ నుంచి కనుక ఇప్పుడు రామగుండం నమ్మి ఉండకుండా అక్కడ కనుక కాకపోతే ఆల్టర్నేటివ్ ఏమిటి? వేరే మలేషియా నుంచో ఎక్కడి నుంచో మనం దిగుమతి చేసుకోవడం. అంటే కేంద్రం అనుమతి లేకుండా మనం అట్లా తెచ్చుకోవచ్చా? ఇప్పుడు ఎగుమతి చేస్తున్నారు, బియ్యం ఎగుమతి చేస్తున్నారు, అనుమతి ఇస్తారు వాళ్ళు, అనుమతి తెచ్చుకోవాలి. అంటే మేము బఫర్ స్టాక్ పెడతాం, మీరు ఇస్తారో ఇవ్వరు అని మనం అనొచ్చా? వాళ్ళ కాగితాలు రాస్తే ఇవ్వరు. ప్రజలు తిరుగుబాటు చేసి గొడవ చేస్తే మనకు కావాల్సినటువంటి దానికి ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాటు కూడా మనం చూసుకోవాలి. పోతే మన రాష్ట్రంలోనే మనకి అదనపు ఎరువుల ఉత్పత్తి, అదనపు ఇది తర్వాత కొన్ని రీసెర్చ్ సెంటర్లు పెట్టి జీవన ఎరువులు అంటే ఏమిటి, సేంద్రియ ఎరువులు అంటే ఏమిటి, రసాయనిక ఎరువులు అంటే ఏమిటి, అసలు వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనేది కూడా మనం ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చేయించేటటువంటి పని చేపడితే చాలా బాగుంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా మన వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉంది, మనకు ఖరీఫ్లో ఎన్ని ఎరువులు కావాలి, రబీలో ఎన్ని ఎరువులు కావాలి, ఎన్ని విత్తనాలు కావాలి, మనకు వచ్చేది ఎంత, ఒకవేళ రాకుంటే మన కాడ బఫర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు రావైతే. అంకెలు కూర్చడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనికి చేపట్టాలి. చేపడితే అప్పుడే ఇట్లాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కావు. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.